వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా అమరావతి ప్రాంతాల్ని ప్రకటించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా ఒక విధంగా పోరాటం చేస్తోంది. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. 2014 రాష్ట్ర విభజన చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ చట్టంలోని సెక్షన్ 5(2)లో పేర్కొన్న ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త రాజధాని కావాలని పేర్కొన్నారు తప్ప ఇక మిగిలిన ఏ అంశము అందులో లేదు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది ఏంటంటే ఆ కొత్త రాజధానే అమరావతి అని చెప్పేసేసి మీరు గుర్తించండి అని చెప్పేసేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందులో భాగంగా గతంలో ఒక తీర్మానాన్ని చేసి రాష్ట్ర అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అయితే ఆ తీర్మానం పనికిరాదని చెప్పేసి తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికే వచ్చింది. కారణం ఏంటి, ఎందుకు వచ్చింది అంటే ప్రత్యేకంగా తీర్మానం చేస్తే దాన్ని ఆమోదించే పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం లేదు. అయితే అందుకనే ఇప్పుడు ఒక చిన్న సవరణ, అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలోనే అమరావతినే రాజధానిగా గుర్తిస్తాము అనే విధంగా ఒక సవరణ చెయ్యండి అని చెప్పేసి కోరుతూ వీళ్ళు ఇక్కడి నుంచి ఒక తీర్మానాన్ని పాస్ చేసి అసెంబ్లీలో పంపించారు. అయితే ఇందులో చాలామందికి కొన్ని అనుమానాలు లేకపోతే సందేహాలు ఉన్నాయి. అవేంటంటే సహజంగా అసెంబ్లీ ప్రవేశపెట్టినప్పుడు, అసెంబ్లీ సమావేశం జరిగేటప్పుడు అదే క్రమంలో మండలి సమావేశం కూడా జరగాలి కదా, మండలిలో కూడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలి కదా అనేది ఒక చర్చ. నిజానికి అది అవసరం లేదు. ఎందుకంటే గతంలోనూ ఇట్లాంటి స్పెషల్ ఇష్యూస్ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలలో అంటే సమావేశం ఇక్కడేం చట్టం చేయడం లేదు, కేవలము ఒక తీర్మానాన్ని మాత్రమే చేస్తుంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించేసేసి మీరు చేసిన చట్టంలో నుంచి, అంటే కేంద్ర ప్రభుత్వం 2014లో రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ చట్టంలో ఒక చిన్న మార్పు, అమరావతి రాజధాని అని గుర్తించండి అని మాత్రమే ఇక్కడి నుంచి తీర్మానం చేసి పంపిస్తున్నారు. అది మరి అమరావతిని రాజధానిగా గుర్తిస్తామని వీళ్ళు పంపిన తీర్మానాన్ని ఆమోదిస్తారా లేదా, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది తర్వాత విషయం. అయితే ఇక్కడ మండలి సమావేశం కాకపోవడానికి కారణం ఏంటంటే సహజంగా ఒక చట్టం చేయాలనుకున్నప్పుడు ఆ చట్టాన్ని 2 సభల్లోనూ అంటే అందుకు సంబంధించిన తీర్మానాన్ని 2 సభల్లోనూ ప్రవేశపెట్టి ఆ తర్వాత ఆమోదించి గవర్నర్ గారికి పంపించిన తర్వాత గవర్నర్ ఆమోదం పడిన తర్వాత మాత్రమే అది చట్టం అవుతుంది. అంతవరకు అది బిల్గా అంటే తీర్మానంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే చట్టం చేయడానికి సమావేశమైంది, ఆ చట్టం చేస్తారు, చట్టం చేసి కేంద్రానికి పంపిస్తే ఆమోదిస్తారు, ఆటోమేటిక్గా ఇక అమరావతి రాజధాని, దాన్ని ఎవరు మార్చడానికి ఏం చేయడానికి వీలు లేదు అనేది ఒక చర్చ. ఇక్కడ అది కాదు సమస్య. కేంద్ర ప్రభుత్వమే గతంలో చేసిన చట్టాన్ని ఒక చిన్న సవరణ చేసి అమరావతిని రాజధానిగా గుర్తించండి అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశమై ఆ సమావేశంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించబోతుంది. అయితే ఈరోజు ఎందుకు సమావేశమైంది అనేది కూడా ఒక ప్రశ్న. అంటే అక్కడ ప్రత్యేకంగా కేంద్రంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, అవి ముగిసే సమయం వచ్చింది. అందుకని ఆ సమావేశాలు ముగిసే లోపులోనే ఈ తీర్మానాన్ని అక్కడికి పంపించేసేస్తే, ఈ తీర్మానాన్ని కనుక ఈ సమావేశాలలో ప్రవేశపెట్టి ఆమోదిస్తే ఆటోమేటిక్గా 2014 విభజన చట్టానికి సవరణ చేసినట్లు అవుతుంది, ఆమోదించినట్లు అవుతుంది. ఆ తర్వాత ఇంకా ఎవరు వచ్చినా కూడాను అమరావతి రాజధానిగా ఉంచాల్సిందే తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేదనేది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం. చంద్రబాబు నాయుడు కూడా దాదాపు ప్రధానమంత్రితోటి మిగిలిన వాళ్ళతోటి మాట్లాడేసి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సరే మీరు పంపించండి అని చెప్పిన తర్వాతనే ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని పంపించినట్లు సమాచారం.